2025 మరి జనవరి నుంచి మార్చి, డిసెంబర్ వరకు 2025వ సంవత్సరం మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. మకర రాశికి నిన్నటి దాకా ఏలినాటి శని జరిగింది. ఈ ఏలినాటి శని 7 సంవత్సరాల 3 నెలలు జరిగింది. 7 సంవత్సరాల 3 నెలలు కూడా అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు అయితే కుంభంలో నుంచి శని మీనానికి వెళ్తాడు. ఈ శని యొక్క లక్షణం ఎట్లాంటిది అంటే, శని ఎప్పుడు కూడా వక్రగతి ఉంటుంది. ఆయన ముందుకు వెళ్ళినా కూడా వెనక పరిస్థితిని బాగా చూస్తాడు. శనిని నమ్మకూడదు. ఎట్లా నమ్మకూడదు అంటే, మనిషిని కూడా నమ్మకూడదు. మనిషి నోటితో మంచి మాట్లాడుతూ కూడా చెడు చేస్తాడు. ఎందుకంటే మనుషుల్లో కూడా రకరకాలైన జన్మ సృష్టి ఉంది. ఈ జన్మ సృష్టి ద్వారా నీవు చేసేటువంటి పాపం వల్ల నిన్ను బాగా ఇబ్బంది పెడతాడు. శని చివరిలోకి వచ్చేశాడు, ఏలినాడు శని అయిపోయింది, నాకేమి లేని మాత్రం ధైర్యం పడద్దు. ఈ చివరి రోజుల్లో శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. ఈ 3 నెలలు దాటితే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇప్పటికీ మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. మళ్ళీ ఎట్లా ఉంటుందంటే, పసిపిల్లవాడు పుట్టినవాడికి తల్లి పాలు పోసి పెద్దగా పెంచినట్లుగా ఇక రేపు మార్చి 30 నుంచి కష్టపడి ఏదో వృత్తిలో స్టెప్ బై స్టెప్గా ముందుకు వెళ్తారు. సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇక ముందు ముందు పర్వాలేదు. ఇప్పటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక నా పని అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, కూర్చొని తినటానికి తప్పితే సంపాదించి పెట్టగలిగిన స్థితి పోయింది, నా దగ్గర రూపాయి లేదు. నాబోటి వాడు చెబితే, ఎవరో ఏదో చేసుకో, ఏం చేయమంటా, నా దగ్గర రూపాయి లేదు, నేనేం చేస్తానంటావు. అట్లా కాదు, భగవంతుడు ఇచ్చేటప్పుడు రకరకాలైన మార్గాలు దొరుకుతాయి. ఏ కంపెనీలోనూ చేస్తావు, నీ నీతి నిజాయితీకి వాళ్ళు షేర్ ఇస్తాడు. ఇట్లా బాగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా దగ్గరలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కదా అని అశ్రద్ధ చేయొద్దు. మరి ఎక్కడ ఖర్చు అవుతుందనే ఆలోచన అంతకంటే చేయొద్దు. ఈ టైంలో మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. మీకు అన్ని విధాల సమస్యలు లేకుండా మీరు చాలా బాగుంటారు. చాలా దగ్గరలో ఉంది. చివరికి వచ్చాం కదా అని ఊరుకోకూడదు. ఏమవుతుందంటే, ఆపరేషన్ చేస్తారండి, కుట్లేస్తారు, పూర్తిగా కుట్లు తీస్తారు, పుండు మారిపోతుంది, పైన చెక్కు కడుతుంది. చెక్కు కట్టేటప్పుడు ఏమవుతుంది, విపరీతమైన జలబుడుతుంది. డాక్టర్ ఏం చెబుతారు, ఏమయ్యా గోకబాకు, గోరులో విషం ఉంటుంది, దాని ద్వారా చాలా ఇబ్బంది పడతావు, గోకబోకమని డాక్టర్ 100 సార్లు చెబుతాడు. ఆ జలం వచ్చినప్పుడు ఇది ఆయింట్మెంట్ ఇస్తాడు, రాయమంటాడు. నీ కర్మ సరిగ్గా లేకపోతే నిద్రపోయేటప్పుడు జల్లో బాగా గోకుతావు, ఆ చెక్కు ఊడిపోతుంది, ఆ పుండు బాగా బయటపడుతుంది, అదే సెప్టిక్ అవుతుంది. చూడండి, ఇంత ఆపరేషన్ ఇంత చేస్తే చివరికి ఏమైంది, సెప్టిక్ అయి కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత మానిన దానికంటే ఈ సెప్టిక్ అయింది మానటమా, అసలు కాలిపోవటమా అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమయాల్లో మీ జాతకాలు జాగ్రత్తగా చూపించుకుంటే ఎంతైనా మంచిది, ఎంతైనా మేలు జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడండి. ఇంకా మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అయితే మంచి రోజులు బాగున్నాయి కదా అని కాదు, దేశానికే క్షేమం లేదు, దేశానికే క్షామం వచ్చింది. కాబట్టి దేశం యొక్క బాధ మనకు వస్తుంది. రాజపాపం పురోహిత అని, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలట, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. కాబట్టి ఇది గొలుసులు ఇంకులు లాంటిది. అన్ని రకాల బాధలు మనకే చుట్టుకుంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. మీకు అవసరం అనుకుంటే మా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.